ఏడడుగులు వేస్తాడు. ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం. ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం. విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం. చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు. స్త్రీనీడే తాకని రాముడు. జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు. నీతో ఏడడుగులు వేస్తాడు. బాగుంది కదా? సరే ఆలస్యం ఎందుకు, చూపించు. లేగు, వెళ్ళు వెళ్ళు. అది తీసుకుని నువ్వే వెళ్ళు. ఏంటి సారీ. అయితే మీకు నచ్చిందా అని. నా సంగతి నీకు తెలీదా? తెలుసు కానీ వరువే సారీ నచ్చితే నవ్వుతాడు, లేదంటే మొహం తిప్పేసుకుంటాడని మీ దగ్గరికి సారీ ఇచ్చి పంపించింది. నీకిప్పుడు కాదే, ముందుంది ముసళ్ళ పండగ. నచ్చిందా సార్? చూడు దుర్గా, రోడ్డును పోయేటప్పుడు మన మీద బుర్ర చిమ్మే వాళ్ళు బోల్డంత మంది ఉంటారు. రోడ్డును పోయేటప్పుడే కాదు, షాపింగ్ మాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారని నీలాంటి వాళ్ళు తెలుసుకోవాలి. పో, ఇక నన్ను డిస్టర్బ్ చేయకు. చూసావా, నేను చెప్తే విన్నావు కాదు. నన్ను తిడుతున్నాడు కదూ. దుర్గా, నువ్వు ఇంకో విషయం తెలుసుకోవాలి. మంచి చేయాలనుకునే నాలాంటి వాళ్ళ మీదే ఇలాంటి నిందలు వస్తూ ఉంటాయి. ఏం చేస్తాం, కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు. కూర్చో, మనమే సెలెక్ట్ చేసుకుందాం. ఆ సారీ చూపించండి. భారతి రా, సెలెక్ట్ చేద్దాం. అత్తయ్యా, మీరేంటో ఓ పక్కన ఓరగా ఉండిపోయారు. జరిగేది మా వాళ్ళ పెళ్లిళ్లే కాదు, మీ వాళ్ళ పెళ్లిళ్ళు కూడా. మీ కోడలికి చీర సెలెక్ట్ చేద్దురు గాని పదండి అత్తయ్యా. ఏయ్, అత్త ఏంటి అత్తయ్యా? అయ్యో, అత్త ఏంటో బూతా? ఏంటి జవా, అత్త ఏంటో బూతా? బూతు లేదు, బాతు లేదు. నువ్వు నాతో మాట్లాడుకు, నాకు చిరాకు. నాకు మాత్రం సరదాయే ఏంటి? రండత్తయ్యా, మీకు గద్వాల్ పట్టు చీర సెలెక్ట్ చేస్తా. నాకు గద్వాలంటే ఇష్టం లేదు. పోనీ పోచంపల్లి? నాకిష్టం లేదు. కష్టంగా ఉన్న కాంచీపురం? నాకే పురం వద్దు, నువ్వు వెళ్ళు. వెళ్తాను గాని వెంకటగిరి? భారతి, దీని నసాడానికి ఎక్కుతుంది. పద, అటెళ్ళి ఫ్యాన్సీ చీరలు చూద్దాం. ఫ్యాన్సీ నచ్చకపోతే కాటన్ చీరలు కూడా ఉన్నాయి, చూసిరండి. వెళ్ళండి.
బావగారికి ఇచ్చినట్టు లేరు, వారికి కూడా ఇద్దాం రండి. బావగారు, ఈ ఏసీలో కూడా మీకు చెమటలు పట్టినట్టున్నాయి. చల్లగా కూల్ డ్రింక్ తాగండి, తీసుకోండి. ఛీ! ఓ, మేమిస్తే మీరు తాగరు కదా. దుర్గా, ఇవ్వమ్మా, ఇవ్వు. సార్ తీసుకోండి. బాబు, ఒక నిమిషం. థ్యాంక్ యూ. దుర్గా, నువ్వు వెళ్ళి సారీ సెలెక్ట్ చేస్తూ ఉండు. మా అత్తయ్య వాళ్ళు ఎక్కడున్నారో చూసి ఇచ్చేసి వస్తాను. ఓకే? ఇందులో ఏం కావాలి మేడం? కావాలంటే అడుగుతాం కదయ్యా, ఎందుకు విసిగిస్తారు? వెళ్ళండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎందుకు ఎంత చిరాగ్గా ఉన్నావు? ఎందుకు చిరాగ్గా ఉన్నానో నీకు తెలీదా? ఆ వరుద్ధిని చూసిన దగ్గర నుంచి పీక పిసికేళ్ళంత కసిగా ఉన్నాను. ఊర పిచ్చుకలను చంపి ఏం చేస్తావే? ప్రాణం పోసినా తీసినా ఓ ప్రయోజనం ఉండాలి. కార్తూ తల్లిదండ్రులు మన చేతుల్లో స్వర్గస్థులయ్యారంటే దానికి ఓ ప్రయోజనం ఉంది. చేశాం. ఇక్కడున్నారా? వస్తున్నా వస్తున్నా. కార్తూ తమ్ముణ్ణి మెంటల్ హాస్పిటల్కి పంపించాల్సి వచ్చిందంటే దానికి మనకు కారణం ఉంది. పంపించాం. ఏ పని చేసినా దానికి కారణం ఉండాలి, ప్రయోజనం ఉండాలి. అర్థమైందా? అనవసరంగా దాన్ని చంపేయాలి, దీన్ని చంపేయాలి అని తెగ ఇదైపోకూడదు. ఇలాగే దుర్గని అడ్డు తొలగించుకుందాం అనుకున్నాం. ఏం జరిగింది? అది నన్ను తెగ ఏడిపిస్తోంది. చాలా చిరాగ్గా ఉంది. వరోధిని నిన్ను చిరాకు పెట్టినా ఏడిపించినా అదంతా 3 నాలుగు ముచ్చటే కదా. అదేమన్నా జరిగే పిల్ల, పచ్చగా ఉండే కాపురమా? తా దూర సందు లేదు, మెడకో డోలని వీళ్లే మీనాక్షి పెళ్లి కోసం సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. వీళ్ల బ్రతుకులు అంతంత మాత్రమే. దీనికి తోడు దుర్గం దత్తత తీసుకుని పెళ్లి జరిపిస్తారట. ఇద్దరు పెళ్లి ఘనంగా జరిపించొచ్చన్న భ్రమతో భుజానికి డబ్బు సంచి తగిలించుకుని చంకలు గుద్దుకుంటూ వచ్చి అప్పో సప్పో చేసి వేలకు వేలు బట్టలకు తగలేస్తున్నారు. పరువు తీయబోయే పెళ్లికి ఇంత హడావిడి చేస్తున్నావని వాళ్ళకి తెలీదు. అసలు ఆ పెళ్ళిళ్ళు జరగనిస్తావా? జరగనివ్వం. జరగకూడదమ్మమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. ఆ మీనాక్షి నా ఇంటి కోడలు కావాలని ఆశపడుతోంది. అది నాకిష్టం లేదు. అలాంటిది ఇంకో అనాథం తీసుకొచ్చి నాకు కోడల్ని చేయాలనుకుంటున్నారు. ఈ పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయేలా చేద్దామనుకుంటే నువ్వే ఇంత దాకా తీసుకొచ్చావు. జింకను పరిగెత్తించి వేటాడితే మజా ఉంటారు గాని అసలు ఆట మొదలు పెట్టకుండానే ముగిద్దామంటే ఎలా? నీకిష్టం లేని ఈ పెళ్ళిళ్ళు జరగవు. నువ్వనుకున్నట్టే ఈ పెళ్ళిళ్ళు అర్ధాంతరంగా ఆగిపోతాయి. ఈ పెళ్ళిళ్ళు ఆపడానికి కావలసిన ఆలోచనలో మనం ఉందాం. ఇలాంటి ఊర పిచ్చుక చప్పుళ్ళని మనం పట్టించుకోకూడదు. అర్థమైందా?
ఎంతవరకు వచ్చింది షాపింగ్? అయిపోయింది. అయిపోయింది. అరగంట నుంచి ఇదే మాట చెప్తుంది, కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఇంకా చూస్తున్నారు. అది బాగుంది. అమ్మీ, ఈ చీర బాగుంది కదా? ఏంటమ్మీ అలా ఉన్నావు? ఆహా, ఏం లేదమ్మా. దుర్గా, చూసావా? ఈ సారీ ఎలా ఉంది చూడు. వరు, ఇప్పుడే వస్తాను. సార్, అటు చూడండి. రేయ్! రేయ్! ఏయ్! ఏయ్, ఆగరా! రేయ్! రేయ్! రేయ్, ఆగరా! రేయ్, తప్పకరా! ఏయ్! రేయ్, ఆగరా! ఏయ్! ఏయ్, ఆగరా! ఏయ్! ఏయ్, ఆగరా! రేయ్! రేయ్, ఆగరా! రేయ్! రేయ్, ఆగరా! రేయ్! 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 ఆగరా! ఆగరా! రేయ్! రేయ్! ఆగరా! ఆగో! ఆగో! ఆగరా! రేయ్! సారీ. రేయ్! పార్థు ఎక్కడా? ఆంటీ, పార్తు ఫోన్ చేయడానికి వెళ్ళాడు. ఫోన్ చేయడానికా? అదే, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదని మాట్లాడుతానని పక్కకు వెళ్ళాడు. ఇక్కడ బిజినెసేనా? కొంచెం తొందరగా రమ్మను. అలాగే అండి.
ఆర్ యు ఓకే? ఐఎమ్ ఆల్ రైట్. రాస్కెల్ తప్పించుకు పారిపోయాడు. ఛే! ఎంతసేపు నాన్న ఫోన్ మాట్లాడడం? నువ్వెక్కడున్నావా అని చూశాను. బిజినెస్ కాల్ అమ్మా. మీ షాపింగ్ అయిపోయిందా? ఆ అయిపోయింది. అందరికీ నచ్చినవే తీసుకున్నాను. షాపింగ్ పని అయిపోయింది కదా, మంచి హోటల్కెళ్ళి భోజనాలు చేద్దాం పదండి. కరెక్టే బావగారు, వెళ్దాం పదండి. మీ సరదాలేవో మీరు తీర్చుకోండి. నాకు అవతల చాలా పనులున్నాయి. అదే పెళ్లికి ఎంతో దూరం లేదు కదా, అందుకే టైం లేదంటుంది భారతి. అత్తయ్యకి పెళ్ళిళ్ళు ఎప్పుడెప్పుడు చేయాలా అనుంది. పదగోదారి ఏంటి ఆలోచిస్తున్నారు? నిన్ను పొడిచిన రౌడీ గురించి. వదిలేయండి సార్, జరిగిందేదో జరిగింది. జరిగింది చిన్న విషయం కాదు, అంత తేలిగ్గా మర్చిపోవటానికి. వాడి గురించి ఆలోచిస్తుంటే నా అనుమానం నిజమయ్యేలా ఉంది. ఆ రోజు నీ మీద జరిగిన దాడి రెగ్యులర్గా ఆడవాళ్ళ మీద జరిగే దాడనుకున్నాను. కానీ అవసరం కొద్దీ నీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందనిపిస్తుంది. నన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? నేను ఒక అనాథ. నా మీద పగ సాధించడం వల్ల ఎవరికి ఉపయోగం? అదే నాకు అర్థం కావట్లేదు. నీ మీద వేరే ఉద్దేశంతో వాళ్ళు నిన్ను వెంటాడితే నిన్ను పొడవాల్సిన అవసరం లేదు. నువ్వు గుర్తుపడితే ప్రమాదం అని వాళ్ళు అనుకోవటానికి వాళ్ళెవరో నీకు తెలీదు. అందుకే నా అనుమానం, ఎక్కడో ఎవరో స్కెచ్ గీశారు.